పాపం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేక ప్లగ్గులో ఏలుపెట్టినట్టు ఏ సమస్యలో ఏలుపెట్టినా షాకులు కొడుతున్నాయి. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కొత్త సమస్యల్ని కొని తెచ్చుకొని హైడ్రా అని, మూసీ అని, ఫార్మా కంపెనీల పేరు మీద భూములు కొల్లగొట్టి కుటుంబానికి తాబేదారులకు ఆస్తులు సంపాదించి పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రతి చోట బొక్కబొర్ల పడుతున్నాడు, మోకాలు మోచేతులు దెబ్బ తగిలించుకుంటున్నాడు. చివరికి వాళ్ళ అత్యంత ఎక్కువగా ఏ రైతులైతే నమ్మినరో 15,000 రైతు భరోసా కొరకు ఎదురు చూస్తున్నారో దాంట్లో రైతుల్ని నిట్ట నిలువున ముంచి చివరికి సాగు కబురు చల్లగా చెప్పిండని 12,000 కోట్లు ఇస్తా అని, అది కూడా ఇంకా స్పష్టత లేకుండా రైతుల్ని గందరగోళపరిచే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరి చూపు మరల్చే భాగంగా కేటీఆర్ గారి పైన పెట్టిన ఓ పనికిమాలిన చెత్త కేసుకు సంబంధించి ఇవాళ అర్జెంటుగా ఏసీబీతో నోటీస్ ఇప్పించి విచారణకు హాజరుగమ్మని కోర్టులో పెండింగ్లో ఉండగా జడ్జిమెంట్కే రిజర్వ్ అయి ఉండగా ఇవాళ అర్జెంటుగా రమ్మని పూర్తిగా మీడియాను దాని మీద నడపాలని చెప్పి ఓ చిల్లర ప్రయత్నం చేసి ఇంకా దాంట్లోనే ఇంకొక చిల్లర ఎత్తుగాడేసి అందులో ఏమీ లేదు, అన్ని ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అయినప్పటికీ మీరు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి ఆ పేరు మీద ఏసీబీ ఆఫీస్లో గంటల తరబడి కూర్చోబెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగితాలే, వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగితాలే పట్టుకొచ్చి ఇగో కేటీఆర్ గారి దగ్గర ఈ దొరికినాయి, మాకు చాలా ఆధారాలు కొత్తవి అని చెప్పి కోర్టును పక్కదారి పట్టించి ప్రజలలో ఒక తప్పుడు చర్చకు తెరలేపి రైతు భరోసా విషయంలో మర్చిపోయేటట్టు చేస్తా అని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు. దాంట్లో బొక్క బోర్లా పడ్డాడు, మూతి వాయ కొట్టుకున్నాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో నుంచి మళ్ళీ బయటపడడం కొరకు ఒక పనికిమాలిన చెత్త వార్తను ఇవాళ అన్ని టీవీలకు ఇచ్చి 10 గంటల నుంచి ప్రారంభమైన చర్చ రాష్ట్రంలో